మొన్న ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా మంచు ఫ్యామిలీ రచ్చే నడుస్తుంది. ఇందులో ఎవరి తప్పు ఎంత ఉంది అనేది పక్కన పెడితే, న్యూస్ మీడియా ఛానల్ CEO అనగానే నేనే తోపు, నేను చేసేదే వేదం, నేను అడుగుతా నువ్వు చెప్పాలి అన్నట్టు బడిలో స్టూడెంట్ ముందు బెత్తం పట్టుకున్న మాస్టర్ ఇలా ఉంటారు జర్నలిస్ట్. ఈ మధ్య వచ్చిన సినిమా నారద. ఈ సినిమా అంతా జర్నలిజం కోణంలోనే నడుస్తుంది. ఒక సాధారణ జర్నలిస్టు నారద అనే ఛానల్కి CEO అవుతాడు. TRP కోసం తానే ఒక లేడీ జర్నలిస్ట్తో ఒక మంత్రిని ట్రాప్ చేయించి, అదే జర్నలిస్ట్తో కేసు పెట్టించి, అతన్ని పదవి నుంచి బర్తరఫ్ చేయించి, సమాజంలో ఉన్న కుళ్ళునంతా తానే కడిగి వేస్తున్నంత రేంజ్లో తన ఛానల్కి ప్రమోషన్ చేసుకుంటాడు. ఓయో రూమ్లో జరిగేదంతా ప్రాస్టిట్యూషన్ అని, అమ్మాయిలు అబ్బాయిలు తిరిగే చోట కెమెరాలు పెట్టి సమాజం పాడైపోయిందని డిబేట్లు పెట్టి అంగీల్చి చేసుకుంటాడు. ఒక స్టూడెంటు ఈ ఎల్లో జర్నలిజం గురించి ప్రశ్నించడంతో అతని ఈగో అట్టయి అతన్ని డ్రగ్ కేసులో ఇరికించి వాడిని సమాజంలో అబాసుపాలు చేస్తాడు. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్తా. మన జాతీయ మీడియా ఛానల్లో కూడా ఒక కరణ్ థాపర్ అని వీర భయంకర జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ కూడా దూరం బంధువు అవుతాడు. మేధావుల ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ది డెవిల్స్ అడ్వకేట్ అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జయలలిత వంటి ప్రముఖులైన రాజకీయ నాయకుల్ని, అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాడు. అతని ప్రశ్నలు ఆషామాషిగా ఉండవు, చాలా అగ్రెసివ్గా సూటిగా ఉంటాయి. ఎటువంటి కాకలు తిన్న నాయకులకైనా ముచ్చెమటలు పోయించగలడు. వినేది ఉండదు, అడగడమే. నరేంద్ర మోడీ ఈయన ఇంటర్వ్యూలో కేవలం 3 నిమిషాలు ఉండి అతను అగ్రెసివ్గా అడిగిన ప్రశ్నలకు కోపంతో మైక్ని విసిరేసి వెళ్ళిపోయాడు. ఇందుకు కారణం ఆయనను గోద్రా అల్లర్ల గురించి కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినందుకు. అది వేరే విషయం అనుకోండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు కరణ్ థాపర్ తానే ఛానల్లో గెస్ట్గా వెళ్ళినప్పుడు అతనికి అర్థమైంది. లిటరల్గా ఆ ఛానల్లో కరణ్ థాపర్ బట్టలు చెప్పినంత పనిచేసింది మధు టెహ్రా అనే లేడీ జర్నలిస్ట్. నువ్వు జర్నలిస్టువా అంటూ చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూడండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, జర్నలిస్ట్గా ఉండడం వేరు, జర్నలిస్ట్కి ప్రత్యేక ఎజెండా ఉండడం వేరు. ఛానల్స్ ఇప్పుడు పెట్టి ప్రతి డిబేట్స్ తమ కోణంలోనే ఉంటున్నాయి, తమ టార్గెట్తోనే ఇంటర్వ్యూలు ఎండ్ అవుతున్నాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కరణ్ థాపర్ లాంటి జర్నలిస్టుల గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.